అబ్బాయి నమస్తే, మీ పేరు? నా పేరు సింహాచలమమ్మ. ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. మరి ఈ ముందు మరి రోడ్లే మరమ్మతు కొంచెం చేయాలమ్మా. రోడ్లు బాగా ఎక్కడికక్కడ పోనీ కదా, బాగానే చేస్తున్నారండి. అన్నమాట ప్రకారం 3,000 పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అందులో అందరికి అందుతున్నాయమ్మా, బాగానే ఉంటున్నాయి. మేము కూడా ఇప్పుడు 50,000కి పెట్టమన్నారుగా, కొత్తగా ఇప్పుడు నాకు 51 వచ్చినాయి, పెట్టానమ్మా. అది ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు వరదలు వచ్చినాయి నిన్నటి వరకు. అయితే విజయవాడలో చంద్రబాబు గారు చేసిన పనులన్నీ మీరు చూశారు. 74 సంవత్సరాల నుండి చంద్రబాబు నాయుడు మోకాలు నీతులు వెళ్ళి అనేక మందిని కాపాడు. దీన్ని ఎలా అనిపించింది? బాగానే సహాయం చేశారండి. అంత లోతు నీటిలో కూడా అంత వయసులో పెద్ద వయసు అయినా బాగానే తిరిగారు, బాగానే చేశారండి. మరి ఇంకా ఆయన పరిపాలన బాగానే ఉంటుంది. ఇంకా అది బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు 100 రోజులు కంప్లీట్ అయింది. అయితే ఈ 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా, చంద్రబాబు గారిది బాగుందా? చంద్రబాబు గారు అంటే ఆయన అంటే మరి కొద్దిగా కుర్రాత్తం మూలన ఇంకా ఆయన ఇదిని బట్టి ఆయన ఫాలో అయ్యేవారండి. మరి ఈయన కొద్ది పెద్ద మనిషి కదా, ఆలోచించి దాని మీద బాగానే తిరిగి బాగానే చేశారండి. రైతులను ఆదుకునే మంత్రి ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు? రైతులను ఆదుకునేది సీఎం జగన్, ఈయన్ని బాగానే చేసేవాడండి చంద్రబాబు గారు. అదే ఇంకా రైతులని ఇంకా ఇప్పుడు తుఫాన్లు వచ్చినా బాగానే ఆదుకుంటున్నారండి. మరి అదే రైతులకు కూడా ఏం కష్టం లేదు. ఎక్కడికక్కడ మొలకలు వస్తే మరి ఎన్ని విత్తనాలు పోని, మరి ఇంత సర్దులు వచ్చినాయి, అన్నీ కూడా సహాయం చేస్తామన్నారండి. మరి దానికి కూడా ఆయన ఇంకా తిరుగుతున్నారు, చూస్తున్నారండి. మరి రైతు భరోసా కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పేదవాడు నోటుకడ కూలి లాగేసేటట్టు మొత్తం అన్నా క్యాంటీన్లను నాశనం చేశాడు. మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? బాగానే ఉందండి. అన్న క్యాంటీన్లు చేశారు, బాగానే ఉన్నాయి. ప్రజలకు కూడా బాగానే సదుపాయాలు బాగానే ఉన్నాయండి. అదండి పరిపాలన బాగానే ఉందండి అయింది. బాబు గారు, ఇప్పుడు చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదం లడ్డు ఉంది. ఎంత దారుణమైన పని చేశారంటే దాంట్లో చేప నూనె, పంది మాంసం ఇలా పెట్టి ఏర్పాటు చేశారు. అసలు ఇది ఎంత దారుణమైన చర్య. అసలు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? అదే మరి ఆ పని చేయకూడదండి. ఇప్పుడు జనాలు దేవుడి కాడికి అన్నీ వెళ్తుంటారు కదండి, చేస్తుంటారు. మరి అలాంటివి మనం చేయకూడదు కదా. బాగానే మరి అది మరి నా అనుకూలంలో చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారండి. మరి మంచిగా చేయాలని నేను కోరుతున్నాను చంద్రబాబు గారిని. అదండి. దేవుడితో చెలగడం అనకూడదు అంటారు. మరి దేవుడితో చెలగడం ఆడకూడదండి. అది ఎప్పుడైనా మనకి శిక్ష ఎప్పుడైనా ఉంటుంది. అది అలాగే మనం దేవుడి కాడ ఇది చేయకూడదండి. అదండి. ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయాలు చేస్తున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం మంచి చేసిన ప్రెస్ మీట్లు పెట్టి అబ్బాయి లేదు చంద్రబాబు సరిగ్గా చేయట్లేదని చెప్పి ఎక్కడికక్కడ బురద రాజకీయాలు చేస్తున్నాడు. ఇది కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. అది ఇప్పుడు ఆయన వచ్చారండి, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు బాగానే చేశారు. ఆయన్ని బట్టి మరి ఒకసారి చూద్దామని మరి ప్రజలు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. మరి ఆయన దీన్ని బట్టి మరి చాలా ఇదిగా చేశారు. అసలు ఆ రాజధాని కానీ రోడ్లు కానీ ఏమీ చేయలేదండి. మరి చంద్రబాబు గారు అన్నీ పూనుకొని బాగానే చేస్తున్నారు. మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడైనా ఇదిగానే అంటారండి, వెనక్కి గోతులు. పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటుంది? మొత్తం పవన్ కళ్యాణ్ బాగానే ఉందండి. ఆయన కూడా కొంచెం మరి కొరతనాన్ని బట్టి కాకుండా మరి ఒక అనుభవంగా కొద్దిగా ఆయన కూడా బాగా ఆలోచించి బాగానే కూటమిలో చేరారండి. బాగానే ఆయన పరిపాలన కూడా బాగానే ఉందండి. ఆయన బాగానే చేస్తున్నారండి. చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గ్రామాలు అభివృద్ధి చెందితేనే మనం అభివృద్ధి చెందుతామని చెప్పి గ్రామ సభలు ఏర్పాటు చేసి అక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఎలా ఉంది? అదే అది బాగానే చేస్తున్నారండి. అయ్యో గ్రామాభివృద్ధి కావాలంటే మరి జనాల్లో బాగానే మరి మార్పు కూడా వచ్చిందండి. చూశారు జగన్ గారి పరిపాలన, చూశారు. మరి జనాల్లో కూడా మరి మార్పు వచ్చి మరి కూటమి తెంచుకున్నారు. మరి మోడీ గారి ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరి అందరూ బాగానే చేస్తున్నారండి. పరిపాలన బాగుందండి. అందరికీ ఇవి కూడా చక్కగా పెన్షన్లు బాగానే అందిస్తున్నారు. బాగానే ఉందండి. వరదల్లో మునిగిపోయిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు అది ఎలా చూడవచ్చు? 25,000 అదే అండి. మరి అది బాగానే సహాయం చేశారండి. అది పరిపాలనలో మరి ఎంత మొలకలు వచ్చినా సరే మరి అంత ఇదిలో ఆయన మోకాలు లోతు నీటిలో దిగి మరి బాగానే తిరిగారు, బాగానే చేశారండి. మరి మంత్రులని, ఎమ్మెల్యేలు అందరిని కూడా బాగానే అందరం కష్టపడి చేయాలి, ప్రజలకు స్నాయం చేయాలి అని బాగానే చెప్పారు. భీమడోలకి ఎమ్మెల్యే గారు మన ఉంగుటూరు నియోజకవర్గం ఉంది కానీ ఆయన ధర్మరాజు గారు అండి. ధర్మరాజు గారి పరిపాలన ఎలా ఉంటుంది?
ధర్మరాజు గారి పరిపాలన పర్లేదండి. ఇక్కడ మన గండి ఆంజనేయులు గారు ఉన్నారు, ఈయన పర్వాలేదండి. ప్రజలు నాయకులే బాగానే చేస్తున్నారండి. కష్టం ఏదైనా వస్తే అండగా నిలబడుతున్నారు. అండగా నిలబడుతున్నారండి. అదండి మనకి ఏదైనా ఉంటే చెప్పుకుంటున్నాం, బాగానే చేస్తున్నారండి. అదండి. ఇప్పుడు చూసుకోండి ఇంకోటి విషయం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి అమరావతి రాజధాని ఏర్పాటు చేశారు. గతంలో 3 రాజధానులు 3 ముక్కలు ఆట చేసుకుని చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒకే ఒక రాజధాని, అమరావతి రాజధాని ఇది ఫిక్స్ చేసి అమరావతి రాజధాని నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. ఎలా చూడాలి? అది బాగానే చెయ్యాలండి. మరి అప్పుల్లో మరి జగన్ పరిపాలనలోను మరి రాజధాని అనేది 3 చోట్ల పెడదామన్నారు. మరి ఇప్పుడు ఒక చోట అనేది బాగానే ఉంటుందని మరి ఈయన పనులు ప్రారంభించారు. మరి బాగానే చేస్తున్నారండి. అదండి. మరి పోలవరం కూడా పర్లేదండి. మరి అది ఎంతో ఇదిగా అయిపోయింది కదండి. అది మరి దాని గురించి కూడా పెద్ద పెద్ద ఇంజనీర్ల నాళ్ళని తీసుకొచ్చి దాని కృషి కూడా చేస్తున్నారండి. అదండి. ఇప్పుడు మీరే పని చేస్తారు? మేము బట్టల షాప్ ఎంతవరకు వ్యవసాయం చేసేవాళ్ళమమ్మ. ఇప్పుడు బట్టల షాప్లో ఉంటున్నాను. ఇప్పుడు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొంచెం బేరాలు తగ్గినాయండి. ఇప్పుడు అది ప్రతి చోట ఆన్లైన్ కదండి. ఆన్లైన్ మూలన కొంచెం బేరాలు తగ్గినాయి. పర్వాలేదండి. 12,000 ఇస్తున్నారు నాకు శాలరీ. జానకి సిల్క్ అని అది బాగుందండి సెంటర్లో. డ్యూటీ చేసి పొద్దున్న వెళ్ళి ఇప్పుడు మధ్యాహ్నం భోజనకి వెళ్ళి వెళ్తున్నానండి. అదండి. ఫైనల్గా ఇప్పుడు చంద్రబాబు గారు 100 రోజులు కంప్లీట్ అయిన తర్వాత పరిస్థితులు మారినాయి. ఎందుకంటే కింద స్థాయి ఉద్యోగస్తులు అందరూ కరెక్ట్గా పనిచేస్తున్నారు. కరెక్ట్గా పని చేస్తున్నారండి. సచివాలయం సిబ్బంది కానీ ఇప్పుడు మాస్టర్లు కానీ టీచర్లు కానీ ఎవరైనా చక్క టయానికి బాగానే చేస్తున్నారండి. బాగానే ఉందండి. అవి సచివాలయాల్లో జాబులు కానీ అవి కానీ బాగానే చేసుకుంటున్నారండి. అది 100 రోజులు అయింది. బాగానే ఉందండి ఇప్పుడు ప్రభుత్వం. నిన్న రిపోర్ట్ వచ్చింది, ఈ తిరుపతి దేవస్థానం సంబంధించి రిపోర్ట్ వచ్చింది. అది పక్కాగా కల్తీ జరిగింది, దీని మీద ఎవరినైనా ఊరుకునే ప్రసక్తులు అని చెప్పి చంద్రబాబు గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నిన్న రివీల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు, నాకేమీ సంబంధం లేదు అంటున్నాడు. అసలు ఇందులో ఎవరిది కరెక్ట్ అంటారు? సంబంధం లేదంటే మరి ఇప్పుడు ముందు ఆయన చేశారు కదండి. చేసిన దాన్ని బట్టి మరి ఆయన మీద కొద్దిగా ఇది ఉంటుంది కదా. ముఖ్యమంత్రి తెలియకుండా జరగదండి. ఆయనకు తెలియకుండా ఏది జరగదండి. మరి దాని గురించి కూడా మరి చంద్రబాబు గారు బాగానే మరి రిపోర్ట్ చేశారని బాగానే ఉందండి. మరి అలాగా చేయకూడదు కదా ప్రభుత్వంలోను. దేవస్థానంలో దేవుడికి అనేది అలా చేయకూడదండి. మరి ఎప్పుడు లేదండి అది. ఇప్పుడు ఇలా జరిగింది. మరి అదే మరి చంద్రబాబు నాయుడు గారు బాగానే మరి నిర్ణయం తీసుకున్నారండి. ఎందుకంటే హిందూ సాంప్రదాయం మంట కలిపేలా మనం చేయకూడదండి. అదండి మనం అంతా ఇప్పుడు మనం దేవుళ్ళు అనే దాంట్లో మనం ఇచ్చేయకూడదండి. హిందూ సాంప్రదాయం ఇచ్చేయకూడదండి. బాగానే చేస్తున్నారు. మరి చంద్రబాబు గారు బాగా దీని గురించి బాగానే ఆలోచించి చేశారండి. రోడ్డు పరిస్థితులు అన్నారు, ఏంటి పరిస్థితి? రోడ్ల పరిస్థితులు అంటే సెంటర్లోనే మా ఇది హై స్కూల్ రోడ్డు ఒకటి బాగా గోతులు, వర్షం పడితే గోతుల్లో నీళ్ళు నిలబడిపోయి అది గొయ్యో దారి శుభ్రంగా ఉందో తెలియదు కదమ్మా. అయ్యే రోడ్లు మరి డిసెంబర్లో ఎప్పుడో మరి పూర్తి చేస్తారేమో. రోడ్లు కూడా మరి ఎక్కడికక్కడ ప్రతి చోట బాగా పాడైపోయినాయండి. వర్షాలు వచ్చినాయి కానీ ఇబ్బంది ఏం లేదండి. మొన్న ఇది కుక్కరేని ఎట్టారు, మొత్తం డ్రైనేజీలు తవ్విచ్చారండి. వర్షం పడినట్టు నీరు లాగేస్తుంది. బాగానే ఉందండి. భీమడోలుకి పర్లేదు బాగానే ఉందండి. కొల్లేరు ఏరియా అటు చేపల చెరువులని మరి అటు కొల్లేరు కొద్ది నీరు ఉంది. ఈ మెరకలే పర్లేదండి. థ్యాంక్ యూ బాబాయ్.